లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన స్థానంలో రాజ్యసభలోకి అడుగు పెట్టేది ఎవరు? బీజేపీ నుంచి అభ్యర్థి ఉంటారని ఇప్పటికే క్లారిటీ వచ్చినా ఆ పార్టీ నుంచి ఎవరు ఎంపీగా బరిలోకి దిగబోతున్నారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరు? రాజ్యసభకు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానంలోకి ఎవరు వెళ్లబోతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో రాజ్యసభ లక్కీ ఛాన్స్ కొట్టేసేది ఎవరన్న చర్చ మొదలైంది. ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఒకరిద్దరు నేతలు ఉండగా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తూ ఉండడంతో బీజేపీ నేతల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే ఛాన్స్ ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీకే నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం వంటి కొద్దిమంది మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలుగా ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉన్నా వారిలో సీనియర్లుగా ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి పదవులను చేపట్టే అనుభవం ఉన్నవారు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి సైతం అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర మంత్రివర్గంలో చేరే ఇతర రాష్ట్రాల నాయకులకు ఏపీ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 2014-19లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా ఓ కీలక నేతకు అవకాశమిచ్చే పరిస్థితి ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకున్న అన్నామలైని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చనే టాక్ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను స్వీకరించిన తర్వాత ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించనున్నారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎవరు ఎంపికవుతారన్న దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభలోకి అడుగుపెట్టే ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది.